వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం డే 5కు సంబంధించిన టు ఇన్ఫినిటివ్ను సింపుల్ సెంటెన్స్కి యాడ్ చేయడం ఎలా అంటే పాజిటివ్ సెంటెన్స్ కానీ నెగిటివ్ సెంటెన్స్ కానీ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ కానీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి టు ఇన్ఫినిటివ్ని ఎలా యాడ్ చేయాలో ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అవి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా మీకు అందుబాటులోకి వచ్చాయి. పార్ట్ 4లో కోర్ వెకాబులరీకి సంబంధించిన అంశాలని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ రూపంలో, ట్రాన్స్లేషన్స్ రూపంలో, తర్వాత స్పోకెన్ బిట్లో కూడా కొన్ని అంశాల రూపంలో మీకు అందజేయబడతాయి. ఇప్పుడు చూద్దాం ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్. ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఈరోజు చూద్దాం. ఆల్రెడీ మనం నేర్చుకున్న సింపుల్ సెంటెన్స్కి సందర్భానుసారంగా ఎక్స్ట్రా వర్డ్స్ రూపంలో ఈ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. ఇప్పుడు మనం ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకుందాం. అందులో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే తెలుగులో ఏమర్థం వస్తుందంటే చేయి చేయి కలిపి, చేయి చేయి కలిపి లేదా కలిసి కూడా అనొచ్చు, అర్థాలు వస్తాయి. మరి దీన్ని వాక్యంలో ఎలా ఉపయోగిస్తాం? యూసేజ్ చూద్దాం. యూసేజ్ మనం చేయి చేయి కలిపి, చేయి చేయి కలిపి పని చేస్తాం. ఇలా ఉంది. ఇక్కడ చేయి చేయి కలిపి అనేది ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్గా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనం పని చేస్తామంటే వి వర్క్, చేయి చేయి కలిపి పని చేస్తాం. వి వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, అలా రైట్. ఇప్పుడు మనం ఇంకొక ఎక్స్ప్రెషన్ని తీసుకుందాం. ఆర్జ్ పాడ్జ్ అంటే దీని యొక్క అర్థం అంటే ఏంటంటే తెలుగులో అస్తవ్యస్తము అని అర్థం. అస్తవ్యస్తము ఇలా వస్తుంది. దీన్ని వాక్యంలో ఉపయోగించినప్పుడు దాని యూసేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. యూసేజ్ the things in my room, the things in my room was arch and podge అని చెప్పాను. అంటే నా రూమ్లోని వస్తువులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇలా చెప్తాం, రైట్. ఆ తర్వాత హంటీ డంపీ
హంటీ డంటీ అంటే దీని యొక్క అర్థం ఏమొస్తుందంటే కూలిపోయే స్థితి, కూలిపోయే స్థితి అంటే కూలిపోయేటట్లుంది అని అర్థం వస్తుంది అన్నట్టు. యూసేజ్ చూద్దాం. యూసేజ్ చూస్తే ఒక వాక్యం తీసుకుందాం. ఆ గోడ పరిస్థితి కూలిపోయేటట్లుగా ఉంది అని చెప్పాల్సి వస్తుంది ఒక్కో సందర్భంలో. చూడండి, ఆ గోడ పరిస్థితి కూలిపోయేటట్లు ఉంది, కూలిపోయేటట్లు ఉంది. ఇలా చూద్దాం. సో చూద్దాం. ద పొజిషన్ ఆఫ్ దట్ వాల్ వాస్ Humpty Dumpty. Humpty Dumpty అని చెప్పవచ్చు. ఆ గోడ పరిస్థితి కూలిపోయే విధంగా ఉంది. మరి ఇలాంటి వాక్యాలు నిత్య జీవితంలో మనకు అవసరమవుతుంది కదా. నిత్య జీవితంలో వాటిని ఉపయోగిస్తాం కూడా. ఇంకోటి చూద్దాం. At that time. At that time అంటే ఆ సమయం నందు, అలా అర్థాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు రోజా ఆ సమయంలో మొక్కలకి నీళ్లు పోస్తుంది, ఇలా చెప్పాలి. యూసేజ్ చూద్దాం. రోజా ఆ సమయమందు ఓకే మొక్కలకు నీళ్లు పోస్తుంది. ఇలాంటి వాక్యాన్ని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఎలా చెప్తుంది? రోజా was watering the plants at that time అని చెప్పవచ్చు. రోజా ఆ సమయంలో మొక్కలకి నీళ్లు పోస్తుంది అని అర్థం. At what time? At what time అంటే అర్థం ఏ సమయంలో. At what time అంటే ఏ సమయంలో అని అర్థం వస్తుంది. ఇప్పుడు దాని యొక్క యూసేజ్ చూద్దాం. ఏ సమయంలో వారు రేపు ఇక్కడికి వస్తారు, ఏ సమయంలో వస్తారు, ఇలా చెప్పవచ్చు. రైట్. At what time will they come here tomorrow? ఏ సమయంలో వారు రేపు ఇక్కడికి వస్తారంటే at what time will they come here tomorrow, ఇలా చెప్పచ్చు. ఈ విధంగా మనం ఇంగ్లీష్ కోర్ వొకాబులరీ నుంచి పదాలను తీసుకొని సందర్భానుసారంగా మనం ఆల్రెడీ నేర్చుకున్న సెంటెన్స్కి యాడ్ చేస్తూ వాటిని ఉపయోగించుకుంటూ నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఇలా ఈ విధానంలో మీరు ఈ కోర్ వొకాబులరీని ఉపయోగించుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మీకు ఆ ఫ్లూయెన్సీ అనేది వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ట్రాన్స్లేషన్స్ గురించి తెలుసుకుందాం. వీటిని మనం రెడీమేడ్ సెంటెన్స్ అంటాం. సెంటెన్స్ మనం నేర్చుకోవాలి, తయారుగా ఉన్న వాక్యాలను నేర్చుకొని అవసరం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించి మాట్లాడాలి, అంతే. ట్రాన్స్లేషన్స్.
ట్రాన్స్లేషన్స్ చూద్దాం. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వాక్యం ఉంది తెలుగులో, అప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? అతడు ఎప్పుడు మన సంస్కృతి గురించి మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇలా మనకు తెలుసు. అతడు ఎప్పుడు మన సంస్కృతి గురించి మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఓకే, ఇప్పుడు అతను మాట్లాడడానికి ఇష్టపడతాడంటే మనకు తెలుసు కదా, హీ ఆల్వేస్ లైక్స్, ఇష్టపడతాడని అర్థం. మాట్లాడడానికి అంటే టు టాక్, టు ఇన్ఫినిటివ్ అన్నట్టు. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఈ ఆల్వేస్ లైక్స్ టు టాక్ దేని గురించి? మన సంస్కృతి, అబౌట్ అవర్ కల్చర్, అంటే మన సంస్కృతి గురించి మాట్లాడడానికి అతను ఎక్కువగా ఇష్టపడతాడు. ఇలాంటి సందర్భం వచ్చింది అనుకో, అప్పుడు మనం ఈ వాక్యాన్ని ఉపయోగించి మాట్లాడవచ్చు. అంతేకాకుండా సబ్జెక్టులు చేంజ్ చేస్తూ ఇంకా ఎక్కువ వాక్యాలు కూడా తయారు చేయవచ్చు. అలా ఈ రెడీమేడ్ సెంటెన్స్ వల్ల ఉపయోగం కూడా అదే. ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ ఉపయోగించాం, అలా కాకుండా మిగతా సబ్జెక్టులు కూడా ఉపయోగించవచ్చు. నౌన్స్ కూడా ఉపయోగించి మనం మాట్లాడడానికి ఈ వాక్యాన్ని, ఈ రెడీమేడ్ సెంటెన్స్ అనేవి ఉపయోగపడతాయి. అలా చెప్పవచ్చు. తర్వాత అతని తీరులో మార్పు వచ్చింది. అని ఇలా చెప్పవలసి వచ్చింది అనుకో సందర్భం, అప్పుడు ఇలా చెప్పవచ్చు. There is a change in his attitude. అతని తీరులో మార్పు వచ్చింది అని ఎప్పుడైనా చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇలా చెప్పవచ్చు. దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ హిజ్ యాటిట్యూడ్ అని చెప్పవచ్చు. అలా కాకుండా ఇంకా ఇక్కడ హిజ్ అని వాడినాం కదా, అక్కడ ఆబ్జెక్టులు కూడా మారుస్తూ మనం అర్ యాటిట్యూడ్ అనవచ్చు, దేర్ యాటిట్యూడ్ అనవచ్చు, ఇలా ఉపయోగించవచ్చు. రెడీమేడ్ సెంటెన్స్ వల్ల ఉపయోగం అదే. అంటే అక్కడ ఉన్న వాక్యాన్ని వాడుకోవచ్చు, దాని స్థానంలో మనకు ఆల్రెడీ సబ్జెక్ట్ ఏంటిది, వెర్బ్ ఏంటిది, ఆబ్జెక్ట్ ఏంటి, టు ఇన్ఫినిట్ ఏంటిది, ఎక్స్ట్రా వర్డ్స్ ఏంటి, తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అప్పుడు నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు అనుగుణంగా వీటిని మార్చుకోవచ్చు. ఓకే, అతని తీరులో మార్పు వచ్చిందంటే దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ హిజ్ యాటిట్యూడ్ అని చెప్పవచ్చు. ఆమె కష్టాలను ధైర్యంతో ఎదుర్కొంటుంది. ఇలా వచ్చిందనుకో, అప్పుడు ఆమె అంటే షీ కదా, షీ ఫేసెస్ డిఫికల్టీస్ విత్ కరేజ్, ధైర్యంతో కదా, విత్ కరేజ్ అని చెప్పొచ్చు. ఆమె ధైర్యంతో కష్టాలను ఎదుర్కొంటుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని వాడవచ్చు. షీ ఫేసెస్ డిఫికల్ట్స్ విత్ కరేజ్. సబ్జెక్ట్ మార్చి కూడా మీరు ఇంకా ఎక్కువ వాక్యాలు తయారు చేయవచ్చు. తర్వాత అతని అభిప్రాయాలు చాలా నిర్దిష్టంగా స్పష్టంగా ఉంటాయి. స్పష్టంగా ఓకే, ఇలా అతని అభిప్రాయాలు చాలా నిర్దిష్టంగా ఉంటాయి, స్పష్టంగా ఉంటాయని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇలా వాడచ్చు. ఇప్పుడు చూడండి, అతని అభిప్రాయాలు చాలా నిర్దిష్టంగా ఉంటాయి, స్పష్టంగా ఉంటాయని చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఇలా చెప్పవచ్చు. హిజ్ ఒపీనియన్స్ ఆర్ యూజువల్లీ వెరీ క్లియర్ అండ్ డెఫినెట్.
ఇలా చెప్పవచ్చు. వెరీ క్లియర్ అండ్ డెఫినెట్ అని చెప్పవచ్చు. ఇలా వారు చాలా అన్యోన్యంగా ఉంటారు. వారు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? వారు అంటే దే. కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ దే ఆర్ డివోటెడ్ టు ఈచ్ అదర్. దే ఆర్ డివోటెడ్ టు ఈచ్ అదర్. వారు చాలా అన్యోన్యంగా ఉంటారు. అట్లా ఇప్పుడు ఎలా తెలిసిందిగా, దే అనే సబ్జెక్ట్ ఉపయోగించడం, దీని స్థానాలు వేరే సబ్జెక్టులు ఉపయోగించవచ్చు. మనం చాలా అన్యోన్యంగా ఉంటాం అంటే వి అనే సబ్జెక్ట్ ఉపయోగిస్తాం. వీఆర్ డివోటెడ్ ఇట్లా. ఓకే, వీఆర్ డివోటెడ్ టు ఈచ్ అదర్ అంటే ఇక సబ్జెక్టులు మార్చు అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాక్యాన్ని తీసుకొని మనకు అనుగుణంగా కూడా సబ్జెక్టులు మారుస్తూ కొత్త వాక్యాలు తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసిన వాక్యాలను ఉపయోగించి మన సందర్భానుసారంగా మాట్లాడతారు. అప్పుడు ఈ వాక్యాలు అనేవి ఉపయోగపడతాయి. ఈరోజు మనం ఒక స్పోకెన్ బిట్ తీసుకుందాం. దాన్ని స్ట్రక్చర్ అవన్నీ తీసుకొని మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసి వాటిని ఉపయోగించి మనం నిత్య జీవితంలో ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకుందాం. స్పోకెన్ బిట్ చూద్దాం. స్పోకెన్ బిట్ ఇందులో చూస్తే కాంట్ బట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాంట్ బట్ అనే స్ట్రక్చర్కి సింపుల్ ప్రజెంట్ని యాడ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే అక్కడ సింపుల్ ప్రజెంట్ని యాడ్ చేస్తాం. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, వాటిని యాడ్ చేస్తూ వాక్యాలు తయారు చేస్తాం. మరి కాంట్ బట్ అనేది ఉపయోగించినప్పుడు అర్థం తెలుగులో ఏమొస్తుంది? చేయక తప్పదు అని అర్థం వస్తుంది. చేయక అంటే ఒక పనిని చేయక తప్పదు అనే అర్థంలో ఉపయోగిస్తాం. అలా కాంట్ బట్. ఇప్పుడు నేను ఒక వాక్యాన్ని తయారు చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో మాట్లాడవచ్చు. అవసరమైతే ఎక్కువ సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేయవచ్చు. చూడండి, ఈ స్ట్రక్చర్ ఉపయోగించాలి కాంట్ బట్. అప్పుడు ఫార్ములా కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ప్లస్ కాంట్ బట్ అనేది కామన్గా తీసుకోవాలి. కాంట్ బట్ ఇది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆ తర్వాత వెర్బ్ V1 రావాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉపయోగించాలి. ఇలా ఉపయోగించి మనం సెంటెన్స్ని తయారు చేయవచ్చు. ఇలా ఇప్పుడు పైన రాశాను చూడండి, నేను రాముని కలవక తప్పదు. ఓకే రైట్. అప్పుడు చూద్దాం. నేను రాముని కలవక తప్పదు. ఇలా ఉంది. అప్పుడు మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం కదా, నేనంటే ఐ. రైట్. ఇప్పుడు కొత్తగా ఇందులో నేర్చుకునేది తప్పదు అంటే ఏం తీసుకోవాలి? కాంట్ బట్. ఇప్పుడు ఏంటి? కలవక తప్పడం. కలవడం అంటే వెళ్ళిపోయింది మీట్. ఐ కాంట్ బట్ మీట్ రాము అని అర్థం వస్తుంది. ఇలా నేను రామును కలవక తప్పదంటే ఐ కాంట్ బట్ మీట్ రాము. రామును కలవక తప్పదు. నేమ్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. నేను రాజేష్ను కలవక తప్పదనుకో, ఐ కాంట్ బట్ మీట్ రాజేష్. ఇలా వస్తుంది. ఇలా సబ్జెక్ట్ ఏంటిది? ఐ తీసుకున్నాం. అదే అన్ని సబ్జెక్టులు తీసుకుంటే మీరు రామును కలవక తప్పదు, యూ కాంట్ బట్ మీట్ రాము. ఇలా వస్తాయి. ఇంకా అన్ని సబ్జెక్టులు ఉపయోగించు. ఇవన్నీ మనం మెయిన్ క్లాస్లో నేర్చుకున్నాం కాబట్టి మీరు ఇలా వీటిని ప్రాక్టీస్ చేయవచ్చు. నేను కొన్ని సబ్జెక్టులు చెప్తాను, ఆ తర్వాత మీరు ఈ వెర్బులు మార్చి మీకు నచ్చిన విధంగా వాక్యాలు తయారు చేసి ఆ వాక్యాల సహాయంతో మీరు నిత్య జీవితంలో మాట్లాడవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు రామును కలవక తప్పదు. మీరు రాముని కలవక తప్పదు అని ఉంది. ఇలా ఉన్నప్పుడు మీరంటే యూ కాబట్టి యూ కాంట్ బట్ మీట్ రాము. ఇలా వస్తుంది. ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటే చూడండి, మనం రాముని కలవక
తప్పదు. ఇలా ఉన్నప్పుడు మనం అంటే వి సబ్జెక్ట్, వి కాంట్ బట్ మీట్ రాము, ఎలా చెప్పవచ్చు. అలాగే వారు రామును కలవక తప్పదు, వారు రాముని కలవక తప్పదు, ఇలా ఉందనుకో. అప్పుడు వారంట్ సబ్జెక్ట్ ఏమొస్తుంది, దే. సో దే కాంట్ బట్ మీట్ రాము, ఇలా చెప్పవచ్చు. ఇంకో సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నాం. అతడు రాముని కలవక తప్పదు, ఇలా ఉందనుకో. అప్పుడేమవుతుంది, అతను అంటే హీ, రైట్. హీ కాంట్ బట్ మీట్ రాము, ఇలా చెప్పచ్చు. అతడు రామును కలవక తప్పదంటే హీ కాంట్ బట్ మీట్ రాము, ఇలా. సో ఈ విధంగా అన్ని సబ్జెక్టులు ఉపయోగించి మీరు వాక్యాలు తయారు చేయవచ్చు. ఇక్కడ సబ్జెక్టులు మార్చినాం, తర్వాత వెర్బ్ కూడా మార్చవచ్చు. ఇక్కడ ఏంది, మీట్ అంటే కలవక తప్పదు. అది ఆస్క్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అడగక తప్పదు. నేను అతన్ని అడగక తప్పదు, అయితే అతన్ని అంటే హిమ్, అలా తీసుకోవచ్చు. నేను అతన్ని అడగక తప్పదంటే ఐ కాంట్ బట్ ఆస్క్ హిమ్, అలా చెప్పవచ్చు. లేదు రామే తీసుకుందాం అనుకుంటే, నేను రాముని అడగక తప్పదంటే ఐ కాంట్ బట్ ఆస్క్ రాము, ఇలా చెప్పవచ్చు. వెర్బులు మార్చవచ్చు, సబ్జెక్టులు మార్చవచ్చు. ఇలా వెర్బుల్ని సబ్జెక్ట్ను మారుస్తూ మీరు కావాల్సిన సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. ఆ ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ ఉపయోగించి నిత్య జీవితంలో మీరు ఎలా కావాలంటే అలా మాట్లాడవచ్చు. ఈ విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు, మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.